రాజకీయ నాయకుడికి కార్యకర్త ఎంత ఇంపార్టెంట్, ప్రతి హీరోకి అభిమాని అంతే ఇంపార్టెంట్. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, డోంట్ మిస్. అన్నా కింద మీద ఊపు, ఆంధ్ర కింగ్ తోపు. చాలా చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బాస్టర్ సినిమా, ఒక మంచి సినిమా అయితే నేను చూశాను భయ్యా. నేను ఒక ఫ్యాన్ గా రాంగోపాల్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? I'm a big fan of him. చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. మీకేం నచ్చింది? His acting, his way of dancing, everything is nice. రాంగోపాల్ గారి కంబ్యాక్ సినిమా అనుకోవచ్చాను. హీరోయిన్ గారు ఎట్లా యాక్టింగ్ చేశారు? వాళ్ళకి అంతా బాగానే ఉంది. మెయిన్ పోతునేని రామ్ పోతునేని అయితే చాలా బాగా యాక్ట్ చేశాను. అన్నా కింద మీద ఊపు, ఆంధ్ర కింగ్ తోపు. చాలా చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బాస్టర్ సినిమా, ఒక మంచి సినిమా అయితే నేను చూశాను భయ్యా. నేను ఒక ఫ్యాన్ గా, అంటే ప్రతి ఒక్కరికి ఫ్యాన్ ఉంటారు భయ్యా. ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఒక ఫ్యాన్ హీరో కోసం చేస్తే ఎలా ఉంటుందో అలా చూపించాడు. చాలా చాలా బాగుందన్న. నేను మాత్రం రామాయణం చాలా సినిమాలు వచ్చిన, దీంట్లో ఆయన ఎనర్జీ, ఆయన లుక్ మాత్రం అదిరిపోయింది భయ్యా. సినిమా అంటే ఇది. అండ్ ఇంకొకటి భాగ్యశ్రీ అండ్ మన రామన్న, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, వాళ్ళిద్దరు లవ్, అబ్బో అదిరిపోయింది భయ్యా. అసలు వాళ్ళిద్దరు ఇంతలా హీరో హీరోయిన్ ఉంటారన్న, వీళ్ళిద్దరి జంట భాగ్యశ్రీ రామన్న జంట మాత్రం అదిరిపోయింది భయ్యా. చాలా చాలా బాగుంది. నువ్వు ఉంటే చాలే ఆ సాంగ్స్ అంటే ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఇలా ఉంటుంది. రామన్న మాత్రం ఊర మాస్ లెవెల్లో చూపించారు. అండ్ మన రియల్ స్టార్ ఉపేంద్ర ఎంట్రీ అయితే ఎలా ఉంటుందో, అంటే ఒక రియల్ ఫ్యాన్ ఒక రియల్ హీరో కలిస్తే ఆ ఎమోషనల్ ఎలా ఉంటుందో చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కలవాలనుకున్నాను కానీ హీరోలను కలలేం. కానీ సినిమాలో రామ్ ఒక ఫ్యాన్, ఉపేంద్ర ఫ్యాన్, ఆ ఫ్యానే వచ్చి అంటే ఉపేంద్ర హీరో వచ్చి కలిస్తే ఎలా ఉంటుందో అలా చూపించారు భయ్యా. సినిమా మాత్రం ఒకటే భయ్యా, బ్లాక్ బాస్టర్. రామన్న ఇన్ని రోజులు రామన్న ఏడ్రా అంటే ఆంధ్ర కింగ్ తాలూకాలో ఉన్నాడు. చాలా చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ ప్రతి ఒక్కటి సినిమాలో ఉంది భయ్యా. పక్కా చూడండి, బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సాంగ్స్ మాత్రం వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అన్న, రామన్న అండ్ భాగ్యశ్రీ. నువ్వు ఉంటే చాలు. 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ లో క్యూట్ ఒక మంచి రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ లెక్క ఉన్నారన్న, రియల్ లవర్ లెక్క ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళిద్దరు సూపర్ భయ్యా. బాగుంది, చాలా బాగుంది. చూసాను, బాగుంది. కంబ్యాక్ చేశారు, చాలా బాగుంది. ఓవరాల్ సాంగ్స్ ఒకటే ఉంది, బాగుంది. ఫ్యాన్స్ కోసమే తీసారు, బాగుంది. ఓవరాల్ వెరీ నైస్. 4/5. బాగుంది, చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. యాక్టింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. వావ్, సూపర్. బాగుంది. రామ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగుంది. సినిమాలో ఏం నచ్చింది? అంటే ఇన్స్పిరేషన్, ఎట్లా ఇన్స్పైర్ కావాలనేది అంతే. ఉపేంద్ర గారు ఎలా చేశారు యాక్టింగ్? బాగుంది. అయినా కింగ్ సినిమా రేటింగ్ ఎంత ఇస్తారు? 5/5. చాలా బాగుంది. రాంగోపాల్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఇచ్చివేసేది. వాళ్ళ కంబ్యాక్ ఫిల్మ్ అనుకోవచ్చా? ఓవరాల్ చేస్తున్నా ఎట్లా అనిపించింది? బ్లాక్ బస్టర్ హిట్ అనుకోవచ్చా? బాగా సేట్ అండి. ఎట్లా మూవీ? బాగుందండి. రాంగోపాల్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్ బాగుంది. అన్న నేనైతే ఒకటే చెప్తా, చాలా మంచి సినిమా. ప్రతి అభిమాని కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా. ఎందుకంటే అన్న ప్రతి సినిమా కూడా మనకు చాలా నేర్పిస్తుంది. ప్రేమ నేర్పిస్తుంది, ప్రేమించడం నేర్పిస్తుంది, గౌరవించడం నేర్పిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందన్న, చాలా ఉంది. చదువు రాని వాడికి కూడా చదువు నేర్పిస్తుంది అన్న, ఖచ్చితంగా చెప్తున్నా ఈ మాట నేను. ఎందుకంటే సినిమాలో అంత మంచితనం ఉంది. మంచి నేర్చుకుంటావా చెడు నేర్చుకుంటావా అనేది సినిమా చూసేవాడి చేతిలో ఉంది. కానీ సినిమా అనేది నేర్పించడం మాత్రం కన్ఫర్మ్ అన్న. ఆంధ్ర కింగ్ తాలూకా కూడా అలానే సినిమాలో చాలా నేర్చుకుంటామనే ఒక కాన్సెప్ట్ని చాలా బాగా మహేష్ బాబు గారు కళ్ళకు కట్టినట్టు ప్రతి అభిమాని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలాగా ఆ బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్, ఆ ట్యాగ్ లైన్కి న్యాయం చేసేలాగా, ఆ ట్యాగ్ లైన్కి ఒక ట్రిబ్యూట్ లాగా, ప్రతి ఫ్యాన్కి ఒక ట్రిబ్యూట్ లాగా ఈ సినిమా
తీసినట్టయితే నాకు అనిపించింది అన్న. అద్భుతం అసలు. ఇలాంటి మంచి సినిమాలు రావాలి, మా అభిమానుల్ని ఇలాగా హైలైట్ చేస్తూ సినిమాని ఇంతలాగా ప్రేమించే అభిమానం దేనికి, ఎందుకు అనేది మీకు సినిమా చూస్తే నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అనేది కూడా మీకు ఖచ్చితంగా అర్థమవుద్ది. ఎందుకు అంటే సినిమా అన్న అంతే, సినిమా గురించి మాట్లాడుకోవడం మాకు ఇష్టం. సినిమా అయిపోయాక ఆ సినిమా ఇలా ఉంది, ఈ సినిమా ఇలా తీసుంటే బాగుండేది, సినిమానే ఒక ప్రపంచంలాగా బతికే అభిమానులు ఉన్నాం మేము. సో మా లాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఒక సినిమా తీసినందుకు మహేష్ బాబు గారు మీకు హ్యాట్స్ ఆఫ్. ఆంధ్ర కింగ్ తాలూకా ఏ బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ జస్ట్ ఇప్పుడే చూడడం జరిగింది భయ్య. రామ్ గారు అంటే మనకి ఎనర్జెటిక్ స్టార్, బట్ ఈ సినిమాలో ఎనర్జెటిక్తో పాటు పర్ఫార్మెన్స్ అసలు త్రూ అవుట్ ద ఫిలిం ఎమోషన్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, రియలిస్టిక్ ఫ్యాన్ బేస్ ఫిల్ము. ఫ్యాన్ వార్స్ చూస్తూ ఉంటాం మనము, ట్విట్టర్ ట్రోలింగ్స్, ట్విట్టర్ ఫ్యాన్ వార్స్, సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్, బట్ ఇది రియల్ టైం ఒక ఫ్యాన్ బేస్ ఫిల్మ్, ఒక హీరో ఫ్యాన్ బయోపిక్, ప్రాపర్ బయోపిక్. అండ్ వివేక్ మెర్విన్ గారి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అండ్ సిద్ధార్థ్ మూని గారి సినిమాటోగ్రఫీ, విజువల్స్, అండ్ మహేష్ బాబు గారి డైరెక్టర్. ఇంతకుముందు మనం చూసాం మంచి సెన్సిబుల్ అండ్ నీట్ క్లీన్ ఫిల్మ్స్, మిస్ శెట్టి అండ్ మిస్టర్ ఫుల్శెట్టి చూసారు ఇంతకుముందు సినిమా, అది కూడా చాలా మంచి సినిమా. అండ్ ఇది ఆంధ్ర కింగ్ తాలూకా ఏ బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్. రామ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, ది బెస్ట్ ఫిల్మ్. అండ్ హీరోయిన్ భాగ్యశ్రీ, కోర్సే కెమిస్ట్రీ హీరోయిన్ది, సాంగ్స్లో కానీ సీన్స్లో కానీ చాలా బాగుంది. అంటే మురళీ శర్మ గారు కావచ్చు, సత్య గారు కానీ, అండ్ వీటీవీ గణేష్ గారు, రాహుల్ రామకృష్ణ గారి సపోర్ట్ క్యారెక్టర్స్ అన్ని చాలా బాగా కుదిరాయి ఫిల్మ్కి. సినిమాటిక్గా, టెక్నికల్గా చాలా గ్రాండ్గా ఉంది ఫిల్మ్. అంటే మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. అంటే ప్రాపర్ ఫ్యామిలీతో, యూత్ఫుల్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఫిల్మ్. చాలా బాగుందండి ఫిల్మ్, మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. ఆంధ్ర కింగ్ సూపర్ ఉందన్న, చాలా బాగుంది, సూపర్ ఉంది. అండ్ ఉపేంద్ర కూడా బాగా చేశారు. రామన్నకి మంచి హిట్ అని చెప్పొచ్చు, కన్ఫామ్ గా. కెరియర్ బెస్ట్ మూవీ. హీరోయిన్ భాగ్యశ్రీ ఎలా చేసింది? చాలా బాగుంది, బాగున్నాయి. 100 crores గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి సినిమా హిట్ అవుతుంది, కన్ఫామ్ అవుతుంది. నాకు సినిమా చాలా నచ్చింది. ఒక అభిమాని ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అన్నారు, నిజంగా ఒక అభిమాని బయోపిక్ ఇది. నాకు చాలా సీన్స్లో కనెక్ట్ అయ్యా. నేను ఒక అభిమానిగా నా అభిమాన హీరోని చూసుకున్నంత హ్యాపీగా అనిపించింది. బాగుందన్న సినిమా. అసలు చెప్పడానికి ఏం లేదు, నెగిటివ్స్ ఫ్లాస్ ఏం లేవు. కొంచెం అంటే సినిమాగా చూస్తే కొంచెం ఒక పాయింట్లో ల్యాగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ కొంచెం, బట్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్, టేకింగ్, ఎవ్రీథింగ్ మామూలుగా లేదు. మనం ఉన్నామని చెప్పి మన అభిమాన హీరోలకు తెలియక్కర్లేదు అనే పాయింట్ బాగా అనిపించింది నాకు. భాగ్యశ్రీ ఆమె పర్ఫెక్ట్ క్యారెక్టర్స్. అంటే ఫస్ట్ సినిమా ఏమైనా తప్పు ఎంచుకుందామో కానీ కాంతా కానీ ఇది కానీ ఆమె పెర్ఫార్మెన్స్ కంప్లీట్గా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలే చూసుకున్నారు. సో లేదు, ఎవరి క్యారెక్టర్, అందరి క్యారెక్టర్, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, ఉపేంద్ర గారు మెయిన్గా ఆయన ఉన్న సీన్స్ కానీ, సో ప్రతి ఒక్కళ్ళు కూడా రాహుల్ రామకృష్ణ ఫ్రెండ్ క్యారెక్టర్లో ఉంటూ సెకండ్ హాఫ్లో ఆయన డీల్ చేసింది. సో ప్రతి క్యారెక్టర్ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్స్, చాలా మంచి ఇంపాక్ట్ ఉన్న రోల్స్. సో సినిమా సూపర్ హిట్ అన్న, అంతే. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి అన్న? అభిమాని సినిమాకి రేటింగ్ ఇవ్వలేనన్న, రేటింగ్ లేదు. థియేటర్లో చూడండి మీకు ఖచ్చితంగా. సినిమా ఈ వీకెండ్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందా కొట్టలేదా? అభిమానులకి నచ్చే సినిమా ఈ వీకెండ్ కాదు, ఏ వీకెండ్ అయినా బ్లాక్ బస్టర్. ఓవరాల్ సినిమా మీరు ఎప్పుడున్నా చూస్తారు, ఓటీటీలో వచ్చినా చూస్తారు, చూస్తూనే ఉంటారు. ఒక మంచి సినిమా, అభిమానులకి నచ్చే సినిమా, అభిమాని చూడవలసిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. చాలా మంచి కంబ్యాక్ ఫిల్మ్ అన్న. అండ్ స్టోరీ కానీ, ఆయన ఎంచుకున్న కథ, ఆయన యాక్టింగ్, చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. కంప్లీట్గా చూసుకుంటే కనుక పర్ఫెక్ట్ ఫిలిం ఫర్ ర్యాపో. అండ్ ఆయన గట్టి కొట్టాడు ఈ సినిమాతో. భయ్య ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూస్తాను భయ్య. సినిమా విషయానికి వస్తే నిజంగా చాలా ఒక అభిమాని, ఒక హీరో అభిమాని ఎలా ఉంటాడు, ఎలా
ఏంటి ఎట్లా ఒక బ్యానర్లు కడితే ఏదో బయట చూసే వాళ్ళకు ఏదో చిల్లరగా అనిపించచ్చు, కానీ నిజంగా చెప్తే సినిమా వస్తే ఒక అభిమాని ఒక హీరోపై పెట్టుకున్న అభిమానాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. చాలా చక్కగా ఉంది. నిజంగా రామ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఈసారి మాత్రం బీభత్సంగా ఉంది పర్ఫార్మెన్స్. ఒక అభిమానిగా తీయడం చాలా బాగుంది. ఇంకోటంటే ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఒప్పుకోవడం నిజంగా చాలా గ్రేట్, చాలా అంటే చాలా గ్రేట్ చెప్తున్నాను. హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా మంచిగా తీశారు. స్టోరీ కంటెంట్ కూడా చాలా బాగుంది. ఒక అభిమాని ఒక హీరో దగ్గర అభిమాని అనే కాన్సెప్ట్ సినిమా తీయడం చాలా బాగుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఓవరాల్ గా చాలా చాలా బాగుంది భయ్యా. చాలా బాగుందన్న. సో రామ్ గారికి గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి ఇంత మంచి కంబ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఆయన యాక్టింగ్ ఏదైతే ఉందో ఇంటర్వెల్ ముందు అది నెక్స్ట్ లెవెల్ అనుకో చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీ సీన్స్ అయినా లేదంటే సాంగ్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో కొత్త వాళ్ళు ట్రై చేసినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ హీరో ఫ్యాన్ కి ఏదైతే సీన్స్ ఉంటుందో క్లైమాక్స్ వరకు అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఒక రెగ్యులర్ లవ్ స్టోరీకి ఒక రామాయణి కనెక్ట్ చేసే ఒక సీక్వెన్స్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. దాని వరకు అయితే బ్లాక్ బాస్టర్ కంటెంట్ అయితే అక్కడే అనిపించింది. అండ్ మెయిన్ గా ఇంకోటి ఏంటంటే ఎండింగ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే కనెక్ట్ అవుతారు. మనం ఏంటంటే ఏదో ఒక విషయంలో మనం సాక్రిఫైస్ చేసి ఉంటాం కదా, సో ఆ విషయాలు అయితే కనెక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకు సినిమా చూడడం జరిగిందన్న. సినిమా అయితే ఎవ్రీ ఫ్యాన్ కి కనెక్ట్ అయ్యే విధంగా అనిపించింది. బట్ సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం వర్క్ చేసిందన్న, చాలా బాగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక ఎమోషనల్ గా ఒక క్లాసీగా ఏం జరుగుద్ది అక్కడ ఏం జరుగుద్ది ఏం చేస్తాడు హీరో అన్న ఇంటెన్షన్ అయితే మనకు బాగా అనిపించింది అనమాట. ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే రామ్ గారి యాక్టింగ్ అయితే ఇరగదీశారన్న సినిమాలో. ఎమోషన్స్ ఆయన ఎప్పుడు ఎనర్జెటిక్ గా సాంగ్స్ లో కావచ్చు కామెడీ సీన్స్ లో చూస్తాం, బట్ ఎంత ఎమోషనల్ గా ఈ సినిమా అంతా నటించడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా ఉపేంద్ర గారిని ఈ సినిమా తీసుకుని చాలా అంటే చాలా మంచి పని చేశారు. ఇంకా మహేష్ గారి డైరెక్షన్ కోసం మాట్లాడితే ఆ ఫస్ట్ హాఫ్ ఏదైతే భాగ్యశ్రీతో లవ్ స్టోరీ అది కొంచెం బోరింగ్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఏదైతే ఫ్యాన్ హీరో మధ్య ఏదైతే కథ ఉందో అదైతే మాత్రం నిజంగా సీరియస్ గా చాలా బాగుంది అనిపించింది. సో ఓవరాల్ గా హ్యాపీగా ఒకసారి చూడొచ్చు ఆంధ్ర కింగ్ తాలూకా. ఎవరికి బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ చాలా వర్క్ చేసి నువ్వు పెట్టిన ప్రతి రూపాయి కూడా సెకండ్ హాఫ్ లో వర్క్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇందులో సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించింది. నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ చాలా హై ఇచ్చాడు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు లేదంటే మ్యూజిక్ సాంగ్స్ కావచ్చు. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఆంధ్ర కింగ్ తాలూకా ఒక గుడ్ మూవీ, ఒక ఫీల్ గుడ్ మూవీ అనమాట. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది అన్న. ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంటది. సెకండ్ హాఫ్ రామాయణం గురించి ఒక ఇంటర్వెల్ ఇస్తాడు బ్యాంగ్, అది చాలా బాగుంటది అన్న. సినిమా అయితే సూపర్ హిట్ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ అయితే అనుకోవచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమా కొంచెం బాగుంది. చాలా రోజుల తర్వాత హిట్ ఇచ్చాడని అనుకోవచ్చు. మ్యూజిక్ అయితే పర్లేదు. మ్యూజిక్ అయితే అంత లేదు, యావరేజ్. కానీ సాంగ్ అయితే లవ్ సాంగ్ అయితే బాగుంది. నువ్వంటే చాలు సాంగ్ భాగ్యశ్రీ బాగుంది. బాగానే ఉంది ఆఫ్ కోర్స్. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ అంటే సూపర్ గా ఉంది భయ్యా. ఆంధ్ర కింగ్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ సూపర్ స్టార్స్ అంటే ఎలా ఉంటారు, సూపర్ స్టార్స్ అంటే ఎలా తయారవుతారు అనేది ఒక మంచి మెసేజ్ డైరెక్టర్. సొసైటీకి డైరెక్టర్లు అందరూ ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఉంటారు. సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం లేదంటే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇస్తూ ఉంటారు. కానీ ఈ డైరెక్టర్ మాత్రం ఆంధ్ర కింగ్ అనే సినిమాతోటి ఒక సూపర్ స్టార్స్కి మెసేజ్ ఇచ్చాడు అనమాట. ఒక ఫ్యాన్ అంటే ఎలా ఉంటారు, ఏం చేస్తారు, మనం ఎక్కడి నుంచి ఆ టికెట్ వస్తుంది, సూపర్ స్టార్ ఎలా అయ్యారు, ఫిల్మ్ ఇండస్ట్రీకే ఒక ఇది ఇచ్చాడు, మెసేజ్ ఇచ్చాడు. ఇది ఆడియన్స్ మూవీ కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్కి డైరెక్టర్లకి మంచి మూవీ అన్న. ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసిన. సినిమా అయితే హైలైట్ ఉంది. ప్రతి ఒక్క ఫ్యాన్ చూడాల్సిన సినిమా. సినిమా చూసినాక అసలు మతిపోయింది. బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ యాక్టింగ్ కానీ అదిరిపోయింది. రామ్ మాత్రం పక్కా కంబ్యాక్ సినిమా. ఇలాంటి సినిమా ఎప్పుడు రాదు. ఇలాంటి సినిమాలు చూడాలి, ఇలాంటి సినిమాకి ఎంకరేజ్ చేయాలి. హైలైట్ సినిమా. సినిమా మాత్రం సూపర్ ఉంది. పక్క తప్పకుండా థియేటర్లో చూడాలి. మామూలుగా లేదు. స్క్రీన్ కే పిచ్ హైలైట్. సినిమా మాత్రం హైలైట్ ఉంది. క్లైమాక్స్ 30 minutes ర్యాంప్ ఉంది అంతే. ఏది రామ్ తర్వాతే అంతే. భాగ్యశ్రీ కోసమే వచ్చింది. భాగ్యశ్రీ కోసమే వచ్చింది. భాగ్యశ్రీ కొత్త ర్యాంప్ అంతే. దానికోసమే హీరోయిన్ కోసమే సినిమాకి వచ్చింది.
అన్న లుక్స్ రామ్ కోసం వచ్చింది, ఆ ఇద్దరి కోసం వచ్చింది. ఉపేంద్ర బాగా యాక్టింగ్ చేసిండు. మూవీ అయితే చాలా లొకేషన్స్ కానీ న్యాచురల్ గా అన్ని బాగా తీశారు. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యాన్స్ కోసమే పోయా. ఫ్యాన్ ఎలా ఉంటాడు అనేది, ఒక అభిమాని ఒక హీరోని అభిమానిస్తే ఈ అభిమాని ఎలా అతని మీద ప్రేమ అవన్నీ అభిమానం ఎలా పెంచుకొని ఉంటాడు అనేది బాగా చూపించారు. అది హీరోకి కూడా తెలియదు, కానీ ఆ ఒక అభిమాని అనేది చాలా నమ్మకంతో ఉంటాడు అతను. ఆ బడ్జెట్ అని చెప్పలేం భయ్య. సినిమా అయితే చాలా బాగుంది. మేము ఫ్యాన్ అని మామూలుగా రామ్ గారి కోసం వచ్చాము, బడ్జెట్ మనకు తెలియదు. చాలా బాగుంది మూవీ. అది ఆంధ్ర కింగ్ తాలూకా మంచి బ్లాక్ బస్టర్ పడింది రామన్కి. సో నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే మించి ఉంది. ఒక అభిమాని ఏం కోరుకుంటాడో అవన్నీ సినిమాలు చూపించారు. సో చాలా అంటే చాలా బాగుంది. భాగ్యశ్రీ భోస్లే కూడా చాలా బాగా చూపించారు గ్లామర్ గా. ముఖ్యంగా బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉపేంద్ర గారు రామ్ కి మధ్యన ఎమోషన్ బాగా చూపించాడు. సో ఆంధ్ర కింగ్ తాలూకా ఓవరాల్ గా ఒక మంచి బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. ఆంధ్ర కింగ్ తాలూకా చాలా బాగుంది మూవీ అయితే. రామ్ గారికి ఒక కంబ్యాక్ ఫిలిం ఇది. నాకైతే ఇప్పుడు ఉపేంద్ర గారి కోసం ప్లస్ రామ్ గారి కోసం అసలు ఎట్లుంటది మల్టీ స్టారర్ మూవీ ఎట్లుంటది అని చెప్పేసి అనుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. మన ఉపేంద్ర గారు ఒక స్టోరీ సెలెక్ట్ చేసిరంటే పక్కా బ్లాక్ బస్టర్ హిట్టే. నాకైతే చాలా మంచి అనిపించింది. మళ్ళీ ఇది ఒకటి ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్ కి, ఏ హీరోకి ప్రతి ఒక్క హీరోకి ఒక ఫ్యాన్ ఉంటాడో ఆ ఫ్యాన్ కి ట్రిబ్యూట్ ఇచ్చినట్టు ఉన్నది మూవీ అయితే. నాకైతే మా ఉపేంద్ర గారు రామ్ గారు ఒక ఫ్రేమ్ లో చూస్తుంటే నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. మళ్ళీ భాగ్యశ్రీ గారు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం నాకు చాలా మంచి అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన స్టోరీ సెలెక్షన్ మాత్రం బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. స్కందతో ఎట్లయితే హిట్ కొట్టిండో మాస్ దాంట్లో, మన ఈ ఆంధ్ర కింగ్ కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్ మాత్రము ఎమోషనల్ సీన్స్ తోటి కళ్ళకే నీళ్ళు వచ్చేటట్టు ఉంటుంది. చాలా బాగుంది మూవీ అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మెయిన్ సార్ దీనికి. డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మనకి మన 2000 మనకు క్యాసెట్స్ ఎట్లయితే మనం చూస్తామో బాగా కనెక్ట్ అవుతామో, అది క్యాసెట్స్ అనేది అది అంటారు ఓపెన్ థియేటర్ అనేది మనం చాలా కనెక్ట్ అవుతాం ఆ మూవీకి అయితే. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆంధ్ర కింగ్. అన్న ఇప్పుడే చూసాను ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ అసలు రామ్ పోతినేని గారు అయితే వన్ మ్యాన్ షో అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇప్పుడు దాకా ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఒక ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఎమోషన్ చాలా బాగుంది అనమాట. మెయిన్ ఉపేంద్ర గారు అయితే ఒక స్టార్ హీరో క్యారెక్టర్ లో చేశారంటే నువ్వు చూసుకోవచ్చు అనమాట. అంత బాగుందనమాట. ఒక ఫ్యాన్ హీరో కోసం ఏం చేశారనేది సినిమాలో చాలా బాగా చూపించారు. నిజంగా సినిమా చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ అనమాట. ప్రతి ఒక్క స్టార్ అభిమాని చూడాల్సిన సినిమా అనమాట. ఈ స్టార్ ఆ స్టార్ అని కాదు, ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అనే కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. దానికి తోడు ఒక లవ్ స్టోరీ, భాగ్యశ్రీ రామ్ పోతినేని మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఫాదర్ ఆ విలేజ్ స్టోరీ కానీ అన్నీ బాగున్నాయి అనమాట. మిగిలిన డైరెక్టర్ గారు అయితే ఒక మంచి స్టోరీని ఒక ఫ్యాన్స్కి అందియాలని తీశారనమాట. సో టైటిలే కాదు సినిమా కూడా చాలా అంటే చాలా బాగుంది. రామ్ పోతినేని గారికి అయితే ఒక బ్లాక్ బాస్టర్ అనమాట. చాలా బాగుంది. ఆ మ్యూజిక్ కానీ ఆ ఎమోషనల్ సీన్స్ కానీ అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే క్లైమాక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అంతా బాగుంది అనమాట. సో ఒక స్టార్ హీరో ఒక అభిమానిని కలిస్తే ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారనమాట. సాంగ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్టోర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా, అభిమానంతో ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట ఆంధ్ర కింగ్ తాలూకా. సో రామ్ పోతినేని గారికి ఒక బ్లాక్ బాస్టర్ సినిమా. హాయ్ అండి అందరికి హాయ్. ఇప్పుడే చూశాను ఆంధ్ర కింగ్. ఆంధ్ర కింగ్ మజాకా. ఏమి సినిమా ఏమి లాజిక్ ఏమి మ్యాజిక్. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఈ మూవీ చూడాలి. ఈ మూవీ చూస్తే మీరు ఖచ్చితంగా మారుతారు. ఏదో ఫ్యాన్స్ ఎవరి కోసం ఎవరు చేయరు, కానీ ఈ సినిమా చూపించిన విధానం చాలా బాగుంది. ఉపేంద్ర గారి యాక్టింగ్ కానీ ఉపేంద్ర గారి రోల్ ఒక హీరో రోల్ పెట్టి మన రామ్ గారు ఒక ఫ్యాన్ లెవెల్లో ఉన్నారు. కానీ ఒక హీరోని చూడమంటే క్లైమాక్స్ లో చూపిస్తారు. కానీ ఒక హీరో కోసం తన
ఓన్ థియేటర్ అమ్ముకుంటాడు. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూశాను భయ, ఫ్యాన్ గా ఎగరేజ్ చెప్తున్న కారణం సినిమా మాత్రం ఇంట్రెస్ట్ ఇట్టి పోయి షేక్ అయిపోయింది అంతే. చూడండి భయ, చూడండి సినిమాలో డాన్సులు ఫైట్లు చూశాను భయ, చొక్కాతో చినిగిపోయింది భయ. అమ్మాయిలు వచ్చి డాన్స్ చేస్తున్నారు భయ, అమ్మాయిలు వచ్చి విజలు వేస్తున్నారు, అమ్మాయిలు వచ్చి ఫైట్లు చేస్తారు భయ సినిమాలో. సినిమా అన్న రామన్న నీకు అబ్బాయిలు అనుకున్న అమ్మాయిలో కూడా ఇంత ఫాలోయింగ్ ఏందన్నా ఆ జనాలు, ఏందన్న అమ్మాయిలు థియేటర్ నిండా అమ్మాయిలు, అబ్బాయిలకే రక్షణ లేకుండా పోయిందన్న, చింపేశారన్న అమ్మాయిలు. అన్న సినిమా ఏందన్న ఇలా తీసావన్నా అన్న, సూపర్ అన్న, ఎక్సలెంట్ అన్న. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇంకా ఈ సినిమా అన్నకి ఇంట్రెస్ట్ అంతే. ఈ సినిమా ఖచ్చితంగా అన్నకి 1000 కోట్లు కొట్టాలంతే, ఖచ్చితంగా కొట్టాలి, కొట్టి చూపిస్తాం అంతే. సినిమా మాత్రం ఎక్సలెంట్, సూపర్. ఆ డైలాగులు కానీ డాన్సులు కానీ అన్ని కేకే. లాస్ట్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా బాగా చింపేశాడు బాగా నిజంగా. ఉపేంద్ర గారి ఆ ఫైనల్ క్లైమాక్స్ అయితే ఎరగ చేశాడు. ఏడుపు వచ్చేసింది భయ సినిమా చూస్తున్న సేపు. అన్న రామన్న యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ అంతే, ఆస్కార్ అవార్డు అంతే. సినిమా మాత్రం ఎక్సలెంట్ బాగా సూపర్ హిట్ అయ్యేది అన్న. చాలా అన్న ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చూసిన అన్న, సినిమా నిజంగా బ్లాక్ బాస్టర్ హిట్ అన్న. ఇట్లాంటి సినిమాలు నిజంగా చెప్తున్నా చాలా రేర్ గా వస్తాయన్న. మెయిన్ గా చెప్పాలంటే మహేష్ బాబు గారు డైరెక్టర్ అయితే నిజంగా అసలుకి మీ స్కిల్ కి మీ డైరెక్షన్ కి అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. నిజంగా ఇట్లాంటి సినిమాలు చాలా రేర్ గా చూస్తాం, తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నిజంగా చెప్తున్నా, రామ్ ని మన ఉపేంద్ర గారిని అయితే మనము స్క్రీన్ లో చూస్తుంటే ఒక సూర్యుడిని సముద్రం చూస్తే మనకి ఎంత మంచి అనిపిస్తుంది అంత మంచి అనిపించింది. ఇంత ముందు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటే మన పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చూస్తుంటే వన్ అండ్ ఓన్లీ రామ్ గారే గుర్తొస్తారు, అంతలా ఉంది. నీ కథకి హీరో ఉపేంద్ర అయితే నా కథకి హీరో మాత్రం నువ్వే రామ్. నిజంగా నా కథకి హీరో మాత్రం నువ్వే రామ్. నిజంగా చెప్తున్నా అసలుకి సినిమా మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకు. మెయిన్ గా అందాల తార భాగ్యశ్రీ, అబ్బాబ్బాబ్బా నిన్ను చూసిన తర్వాత తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోని గుర్తు రాదమ్మా మాకు. నీ అందచందాలతో మమ్మల్ని మైమర్పించినావు. అట్లా రాముని చూడాలో ఇట్లా నిన్ను చూడాలో కూడా నాకు అర్థం కాదు. నిజంగా చెప్తున్నా, ఉపేంద్ర గారు అయితే నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాకి. ఆయన వల్ల ఇంకా హైప్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. నిజంగా రామ్ గారికి అయితే ఎనర్జెటిక్ స్టార్ అనే పేరు నార్మల్ గా రాలేదు, అంత ఎనర్జీ సినిమాలో చూపించారు. నిజంగా బయోపిక్ ఫ్యాన్ అని చెప్పేసి తీస్తే నేను ఏదో అనుకున్నా కానీ నిజంగా ప్రతి ఒక్క ఫ్యాన్ కష్టం ఈ సినిమాలో తెలుస్తుంది. చిన్న నుంచి పెద్ద వరకు నిజంగా అందరు చూడాల్సిన సినిమా. ఇట్లాంటి సినిమాని బ్రదర్ ఎంకరేజ్ చేసేది. లాస్ట్ లో చెప్పాలంటే వివేక్ గారు మ్యూజిక్ డైరెక్టర్, నిజంగా చెప్తున్నా మీరు ఇంకో డిఎస్పీ లాగా అనిపించారు సార్ నాకైతే ఈ సినిమాకి. టోటల్ ఓవర్ యాక్షన్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అన్న ఏదైనా సరే ఇచ్చి పడేసారు. సినిమాకైతే ఇంకో నెక్స్ట్ లెవెల్, చాలా అంటే చాలా బాగుంది. ఆంధ్ర కింగ్ ఒకటే చెప్తున్నా భయ, మంచి సినిమా భయ. ఇలాంటి సినిమాలు రావు, చాలా తక్కువ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుతూ మహేష్ బాబు గారు అల్టిమేట్ కంటెంట్ ఇచ్చారండి. నిజంగా ఫ్యాన్స్ కి ఒక పండుగ లాంటి కంటెంట్ అనుకోవచ్చు. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక యూత్ కి, ఒక ఫ్యాన్స్ కి ఏదైతే కావాలో అదైతే ఇచ్చేసారు. అలాగే భాగ్యశ్రీ గురించి మాట్లాడుకుందాం. హీరోయిన్ భాగ్యశ్రీ గురించి గ్లామర్ కానీ, తన యాక్టింగ్ కానీ, తన డైలాగులు కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి అనిపించింది భయ సినిమా. మెయిన్ చెప్పుకోవాలంటే సినిమా గురించి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఉపేంద్ర గారు అసలు ఒక అల్టిమేట్ క్యారెక్టర్ అండి. మీ క్యారెక్టర్ వైజ్ గా, మీ డైలాగులు కానీ, ఉపేంద్ర గారు రామ్ పోతినేని కాంబినేషన్ లో ఒక అద్భుతమైన సినిమా అనుకోవచ్చు. ఈ ఫ్రైడే బ్లాక్ బాస్టర్ హిట్ భయ, అందులో ఎలాంటి డౌట్ లేదు. సూపర్ డూపర్ హిట్ మూవీ, అస్సలు మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. మెయిన్ చెప్పుకోవాలంటే ఈ సినిమా సంబంధించి మంచి ఈ రోజుల్లో జనరేషన్ తగ్గట్టు ఒక విజన్ ఉన్న సినిమా అన్నమాట. ఒక హీరోకి అభిమాని అనేది చాలా మంది పట్టించుకోరు. ఒక అభిమాని అనేది రియల్ స్టోరీ కాబట్టి ఈ రియల్ స్టోరీకి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి మహేష్ బాబు గారు డైరెక్షన్ లో రావడం జరిగింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది భయ్య. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా, అసలు మిస్ అవ్వద్దు. డోంట్ మిస్, మంచి మూవీ.